ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ కూడా మీకు ఒక షార్ట్ టర్మ్ ఒకటి, మరొకటి వచ్చి ఒక లాంగ్ టర్మ్. కాబట్టి పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోని జాగ్రత్తగా చేసుకోండి. అంతకంటే ఏం చెప్పలేను. ఎక్కువ మనం రెగ్యులర్గా మీకు చెప్పడమే, అంటే ప్రతి వీడియోలో కూడా మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషను నా ద్వారా మీకు ఇవ్వాలి, అది మీకు ఉపయోగపడాలి అనేదే నా తపన. అందుకనే నేను, ఎందుకంటే షేర్ మార్కెట్ వచ్చి ఇది ఒక పెద్ద ప్రపంచం అండి. అంటే ఇది ఒక సముద్రం, మహాసముద్రం. అంటే ఈ మహాసముద్రంలో చూడండి, జనరల్గా మన ప్రపంచంలో మనము భూమి వచ్చి 30%, సముద్రం వచ్చి 70%. అంటే అప్పుడు మనం వచ్చి సముద్రంలో షేర్ మార్కెట్ని సముద్రానికి పోలుస్తున్నాం. ఎందుకంటే చాలా వ్యాస్ట్ అన్నమాట. చాలా సముద్రంలో ఎన్నో తిమింగలాలు ఉంటాయి, ఎన్నో జీవరాశులు ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాము, మనం ఒక ఓడని తీసుకెళ్ళి చేపలు పడుతున్నాం, సేఫ్గా వస్తున్నాం. అదేలాగానే షేర్ మార్కెట్లో కూడా మనము చక్కగా వెళ్ళి మనకి సేఫ్గా మళ్ళీ బయటికి రావాలి. అది అందుకనే సముద్రాన్ని మనము జస్ట్ ఒక ఓషన్, అంటే సీని మనము ఎందుకు ఎగ్జాంపుల్గా తీస్తామంటే, సీ వచ్చి చూడడానికి చాలా అందంగా ఉంటుంది, దూరం నుంచి చూస్తే చాలా బాగుంటుంది, చల్లగా గాలి వస్తుంది, అన్నీ బాగుంటుంది. బట్ లోపలికి వెళ్ళి సముద్రంలో చేపలు పట్టే వాళ్ళకే తెలుస్తుంది. అలాగే మనం కూడా మార్కెట్లో వెళ్ళి ఆ డబ్బులు మనం వచ్చేటప్పటికి అప్పుడు మనకి దాని యొక్క బాధ ఏంటి, ఎలా మనం దాంట్లోంచి బయటకు వచ్చాము అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి షేర్ మార్కెట్ ఈజ్ హైలీ స్పెక్యులేటివ్. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము, ఎంత జాగ్రత్తగా మనం చేసుకుంటామో ఇక్కడ అంత మంచి పొటెన్షియల్ బిజినెస్. కాబట్టి షేర్ మార్కెట్లో పద్ధతిగా పర్ఫెక్ట్గా చేసిన వాళ్ళు కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది నేను చూస్తున్నాను కూడా. కాబట్టి చూడండి, ఇప్పుడు కొన్ని వేల కోట్ల మ్యూచువల్ ఫండ్స్ మేము రిటర్న్స్ ఇస్తాం అంటున్నారు. అప్పుడు వాళ్ళు ఆ బిజినెస్ని ఎంత పాజిటివ్గా చేస్తున్నారని ఆలోచించండి. అదే ఇండివిజువల్ ఒక ట్రేడరు ఎప్పుడు నష్టపోయాననే మాట అంటారు. ఎందుకంటే అతనికి ఒక ప్రాపర్ నాలెడ్జ్ లేదు, ప్రాపర్ డిసిప్లైన్ లేదు, మనీ మేనేజ్మెంట్ తెలీదు, ఎక్కడ ఎంట్రీ తెలీదు, ఎక్కడ ఎగ్జిట్ తెలీదు, అసలు స్టాప్ లాస్ ఏంటి, టార్గెట్స్ ఏంటి, ఎలా ఎంట్రీ అవ్వాలి, అసలు స్టాక్ మార్కెట్ అంటే పూర్తి అవగాహన లేకుండా వచ్చి ఇక్కడ లక్షల కోట్లు పోగొట్టుకుంటున్నారు. అలా ఉండకుండా హ్యాపీగా మనకు తెలిసి మంచి మెంటర్ని ఎన్నుకోండి. కొన్ని వందల మంది ఉన్నారు మెంటర్స్. నేనని కాదు, ఎక్కడైనా మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు, తప్పులేదు. బట్ వితౌట్ ట్రైనింగ్, లెర్నింగ్ మీరు మార్కెట్లో చాలా సర్వే ఇవ్వడం చాలా కష్టం, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనము ఒక షార్ట్ టర్మ్ చెప్పాను కదా, చూడండి, షార్ట్ టర్మ్ ఒకటి, లాంగ్ టర్మ్ ఒకటి. అంటే లాంగ్ టర్మ్ అంటే మరీ లాంగ్ టర్మ్ ఏం కాదు, ఒక 12 to 16 months, ఒక 5 years 6 years అంతా కాదు, 12 to 16 months. ఈ స్టాకు చూడండి, ఈ స్టాక్ వచ్చి చెన్నై పెట్రో దాదాపు 150 నుంచి చెప్తూనే వచ్చాను. 150 నుంచి 300 టార్గెట్ చెప్పాను, 300 నుంచి మళ్ళీ 500 టార్గెట్ చెప్పాను. 500 టార్గెట్ కూడా 550 కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్ళబోతుంది, ఫర్దర్ టార్గెట్స్ ఏంటి, అది చాలామంది దగ్గర ఒక కన్ఫ్యూజ్ ఉంటుంది. కాబట్టి ఇది పర్ఫెక్ట్గా నోట్ చేసుకొని మీరు చాలా జాగ్రత్తగా చేసుకోండి. చెన్నై పెట్రో ఇప్పుడు హోల్డింగ్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే, సపోజ్ మీ దగ్గర స్టాక్ ఉంటే మీరు బుక్ ప్రాఫిట్ కూడా చేసుకోవచ్చు. బట్ నేను చెప్పిన ప్రైస్ పైన మీరు కొన్నారంటే మీకు మళ్ళీ ఒక వండర్ఫుల్ ర్యాలీ రావడం ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీ మనీ అనేది వేస్ట్ అవుతుంది. ఫస్ట్ పాయింట్, మనం ఇప్పుడు అలాగే హోల్డ్ చేస్తాం, మళ్ళీ దిగిపోద్ది,
అది అంటే ఒక ఎంట్రీ అయ్యి దిగిన తర్వాత కూడా మనకు బాధ లేదు. చూడండి ఇప్పుడు 523 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 555 పైన కొనండి. 555 రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే చూడండి, 555 రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 874 రూపాయలు మొదటి టార్గెట్, 1203 రూపాయలు రెండో టార్గెట్, 1726 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 2 స్టాప్ లాస్ చెప్తాను, 340 రూపీస్ ఆర్ 240. ఎవరికి ఏది నేను ఓర్పుగా ఈ స్టాప్ లాస్లు బేస్ చేసి నేను ఉండగలనంటే వాళ్ళందరికీ ఈ ఫ్రూట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. బట్ 12 నెలల నుంచి 16 నెలలు నేను ఓర్పుగా ఉండగలను అనే వాళ్ళకి గుర్తుపెట్టుకోండి. దాదాపు 7,190 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. చెన్నై పెట్రో ఇది కూడా ఒక 23 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 19వ వర్క్షాప్ హైదరాబాద్లో అక్టోబర్ 28, 29 ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో జరుపుకుంటున్నాము. ఒక వండర్ఫుల్ వర్క్షాప్. సీట్స్ అన్నీ ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు 15 రోజుల ముందే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చెన్నైలో 20th వర్క్షాప్ ది పార్క్ హోటల్లో జరగబోతుంది. డిసెంబర్ 16, 17 ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుకుంటున్నాము. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో నేను స్థిరపడాలి అని అనుకునే వాళ్ళకి ఒక స్టాక్ని మీరే ఐడెంటిఫై చేస్తారండి. బాటంలో ఎక్కడ ఎగ్జాక్ట్గా కొనాలి, కొన్న తర్వాత ఒక షార్ట్ టర్మ్లో ఒక 5%, ఒక 20 రోజుల్లో ఒక 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలని తెలుసుకుంటారు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మరొక స్టాక్ వచ్చి షార్ట్ టర్మ్లో చూడండి, లిబర్టీ షూ. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 304 రూపాయలు ఉంది. ఇది వచ్చి ఒక 40 నుంచి 60 రోజులు. చూడండి, ఈ స్టాక్ వచ్చి ఒక 40 నుంచి 60 రోజులు. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 304 రూపాయలు 60 పైసలు ఉంది. నేను ఎప్పుడు చెప్తాను, బై అబోవ్ అంటే బై అబోవ్ కొనాలి, కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇప్పుడు ఈ స్టాక్ కొనకూడదు, బాయ్ ఓన్లీ అబోవ్ 310 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 381 రూపాయలు 30 పైసలు మొదటి టార్గెట్, 456 రూపాయలు రెండో టార్గెట్, 575 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 236 రూపాయలు స్టాప్ లాస్. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాకు, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, అదేలాగా బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇస్తున్నాము. అది మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా రెగ్యులర్గా నిఫ్టీ గురించి మన అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. అది మన వెబ్సైట్లో కూడా ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది వాటి డీటెయిల్స్ కూడా మనం చెప్తాము. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకుని ఫర్దర్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం.